ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పొటాటో ఫ్రై అండి, ఆలూ ఫ్రై. దీన్ని క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక్కొక్కసారి ఆలు మెత్తగా అవుతుందండి, ముద్దగా అంటే కూర. ఇది ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చిప్స్ టైప్లో ఉంటాయి. వీటిని పప్పులోకి సాంబార్లో కూడా నంచుకోవచ్చు. ఉత్త అన్నంలో కూడా, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 10 పొటాటోస్ అండి. ఇవి మంచిగా కడిగి ఇలా పీసెస్గా కట్ చేసి స్ట్రైన్ చేసుకొని ఉంచుకోవాలి. వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, ఒక బౌల్ ఆయిల్ అండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఫ్రై కావు. బాండీ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఆలు అన్నీ వేయించేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ చిటికెడే, ఎందుకంటే ఇది ఫ్రై అవుతుంది మంచిగా, ముక్కలు ఫ్రై అవుతుంది అంటుకోకుండా. సో సాల్ట్ వేసుకోవాలి. ఈ పొటాటోస్ అన్నీ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది, పొటాటోస్ వేసుకుందాము. ఇలా పొటాటోస్ ఫ్రై అవుతున్నాయండి. ఇంకొంచెం సేపు వేగితే మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయి పొటాటోస్. ఇప్పుడు ఆ పొటాటోస్ని ప్లేట్లోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకుందాము. మంచి క్రిస్పీగా వస్తాయి. పొటాటోస్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు ఈ పొటాటోస్ బాండీలో వేసుకొని సాల్ట్, కారము, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి. కారం అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. చూసారు కదండి, అన్నీ వేసుకొని యాడ్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా వస్తున్నాయి. కొంచెం వేగితే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ చాలా ఇష్టపడతారు. దీని రసంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.